5-6 ఏళ్ల నుంచి అనుకుంటా ఓ పంత ముసలు లేదు వాళ్ళ ఫోటోలు వస్తున్నాయి. చూస్తే ఏంటంటే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సభల ఫోటోలు ఈ మధ్యలో బాగా కనబడుతున్నాయి. నాకు ఇక్కడ చూస్తే నాకు అనిపించేది ఏంటంటే తెలంగాణ ప్రేమికుల సభ లెక్క కనబడుతుంది. నేను నిజం చెప్తున్నా, అంతా తెలంగాణ పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ మొత్తం ఉన్న వాళ్ళంతా. మా పెద్ద పిచ్చి సార్ ఉన్నదాల్లో పెద్ద పిచ్చోడు మా సార్ వెంకటనారాయణ సార్. ఏ తెలంగాణ ఉన్నా ఒక కళాకారుల పిచ్చోళ్ళు ఈడున్నారు. ఇవో మా జనార్దన్ అన్న, జయసింగ్ భాయ్, అందరు సభాధ్యక్షుడు అన్న, సూర్యన్న, నువ్వు ఇదంతా అందరిని ఒక్క దగ్గర తీసుకొచ్చినందుకు ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్తున్నా. అంటే హోస్ట్ తెచ్చిన కాడికి వెళ్ళి తెలంగాణని తిరిగేటోళ్ళు, తెలంగాణనే సర్వం అనుకొని బతికినటువంటి వాళ్ళది బయట కూడా ఇంకా ఉన్నారు చాలా మంది కావచ్చు. కానీ అందరం ఏంటంటే అందరి లోపల ఒక ఆవేదన, ఒక ఆందోళన, అరే మేము దేని గురించి కొట్లాడినాము, తెలంగాణ ఏమైపోయింది, ఎటువంటి తెలంగాణ గురించి కొట్లాడితే తెలంగాణ ఎట్లా అయిపోయిందని. అప్పుడు నేను స్టూడెంట్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఉన్న ఫేస్లన్నీ కొన్ని కనబడుతున్నాయి. ఇక్కడ ఇక జనగావట్ల సైడ్ పోతే మా ఏంటది పరశురాములు అన్న, ఈ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, డిఫరెంట్ ప్లాట్ఫామ్లలో ఉన్నటువంటి వాళ్ళు, తుపాకుల సంఘాలు కావచ్చు, లోపలికి వెళ్ళి వాళ్ళ పరిశ్రమ వాళ్ళు వచ్చారు, ఏం చేస్తారు మీరు గట్టిగా అని చెప్పాను వాళ్ళు అన్నాడు. అన్నీ అయిపోయి ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక నిరాశ నిస్పృహల తెలంగాణ ఉన్నది అనేది అందరికీ ఉంది. వాస్తవంగా నేను కూడా చెప్తున్నా, తెలంగాణ ఇస్ ఇన్ డేంజర్, తెలంగాణ ప్రమాదంలో ఉంది. ఈ మీటింగ్ చాలా 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 ఇంపార్టెంట్ మీటింగ్. ఇందులో మనం ఎంతమంది ఉన్నామో ఇది ఎటు పోతుంది ఏందనేది ఇంకా డిఫరెంట్ సమావేశాలలో మనం కూర్చొని చర్చ చేస్తాం కావచ్చు. కానీ ఇటువంటి మీటింగ్ ఈ టైంలో మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు దీనికి ఎవరెవరు ఉన్నారో, మా జయసింగ్ అన్న కూడా మాట్లాడిన అందరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ నేనే చెప్తున్నా, దిస్ ఈస్ ది టైం. నేను చూసిన, నేను యాక్చువల్గా నాకు తృప్తి లేకుండే, నాకు కావాలంటే నేను లాస్ట్ గవర్నమెంట్లో ఏదో పదవి వస్తుండే, సార్ లెక్క నేను వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేకుంటుండే. నాకు ఈ గవర్నమెంట్లో కూడా ఏదంటే అది వచ్చే పరిస్థితి ఉంటుండే. ఢిల్లీ దాకా పోయే ఆఫర్స్ కూడా వచ్చినాయి, ఇక్కడ నుంచి కాదు బీజేపీ అన్ని నుంచి. కానీ ఇక్కడ దగ్గర నాకు ఒక భయం, నాకెందుకంటే మా ఇంట్లో మళ్ళీ చెప్తున్నా, అందరు ఇంకా చాలా మంది ఉండొచ్చు, కానీ నాకు గర్వం చెప్పేదంటే మా ఇంట్లో తెలంగాణ వాదం పుట్టిందని నేను గర్వంగా చెప్పేటందుకు చెప్తున్నా. అందుకే ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇప్పుడు తెలంగాణ సోదర చెప్పుకుంటా, మా సూర్యన్న చెప్పింది కాదు, అది 69 కాదు. అంటే నేను కొన్ని వాస్తవాలు అంటే ఎప్పుడు కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్, బాపూజీ ఇటువంటి వాళ్ళందరూ కూడా విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని తిరిగే టైంలో అప్పుడు వాళ్ళకి ఇంకా పేరున్నటువంటి వాళ్ళు, అప్పుడు ముచ్చరేంద్ర గారు అప్పుడు ఇది కాదు మనం కలవద్దు అని 54-55లో ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు రాసినటువంటి పాట అది. దాంట్లో చాలా హెచ్చరికలు ఉంటాయి, ఎందుకు వద్దంటున్నారు అనే దాని విషయంలో కూడా ఉంటుంది. తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రుతో కలిసి నీ వడుగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడుతావు. చాలా స్పష్టంగా ఒక్కొక్కటి బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగలవు, తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు, అభివృద్ధికి ఇచ్చటంతో అవకాశం ఉన్నదో, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయను. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కదా, భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కోరదోయి మన జీవ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమో మనం, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు. మనం మోసపోతూనే ఉన్నాము, గోసపడుతూనే ఉన్నాం. ఇది ఎప్పుడు 54-55లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ 52లో జరిగినప్పుడు ఆయన కన్వీనర్. కరెక్ట్ 2 ఏళ్ల పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన జరగగానే మళ్ళా 58లో మళ్ళా నీలం సంజీవారెడ్డి మీద రాశాడు, సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవారెడ్డి మామ, సునోజీ మేరా గానా कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा करोड़ का ये नारा, छोड़ो जी तेलंगाना चले जाओ रायలసీమ. ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రోజులలో ఆ స్ఫూర్తి అది ఏం కాబోతున్నది నా తెలంగాణ అనేది ఇప్పుడు ఒక ఆవేదన ఆందోళన జరుగుతూ ఉన్నది. ఈ చదువులు చదివి రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా वायदों की नदी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पायजामा. వీడెప్పుడు ఈ ఉరంగలోడు వీడు నన్ను పాయిదాముడు ఇస్తా అంటాడా, వీడిని అరెస్ట్ చేస్తా అంటే వద్దు, ఆయన కలపక ముందే లొలి పెట్టిండు, ఆయన ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నోడు, ఆయన కన్వీనర్ ఆడా, వద్దు ఆయన జోలికి పోద్దంటే కేసు పెట్టి లేకపోతే పీడీ యాక్ట్ కింద 58లో. సో ఆ స్ఫూర్తి ఎక్కడో ఇప్పటిదాకా వచ్చిన తర్వాత కూడా ఇంకా మా నాన్న రాసిన దాంట్లో ఒక చరణం రాస్తాడు, ఆనాడు మనవారు ఇలా బాగా రిలవెంట్ అది,
ఆనాడు మనవారు ఆపదల పాలయి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు. ఆనాడు మాతృభాష గుపించలేదేమి ముక్కోటి బల్గమని తొక్కడం లేదేమి. ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క చిత్తుల నమ్మి చిక్కపోయి వాళ్ళలో అని చెప్పిండు. ఇవాళ ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత పుష్కర కాలం దాటిన తర్వాత కూడా తెలంగాణ అంటే ఉగ్రవాదం అంటున్నారు. ఇలా ఉగ్రవాదులంట మనం. మన ఐడెంటిటీ, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం, మన స్వయం పాలన మనకు కావాలని కొట్లాడితే మన నీళ్లు నిధులు నియామకాలు అనేది నార్మల్ స్లోగన్, అది కూడా రాలేదు. కానీ దీని గురించి కొట్లాడితే ఉగ్రవాదులు అంటున్నారు. నీ అయ్యా జాగీరాట ఇవన్నీ భరిస్తున్నాం. మన అస్తిత్వం కోల్పోయేటట్టు మన ప్రతిమలు రేపు సపోజ్ అంటే సార్ ఇంకా 50 ఏళ్ళు బతకాలని నా కోరిక. రేపు సార్ ఏమనైతే సార్ విగ్రహం అనకుండా చోరసలు పెట్టాలని నేను అంట. వాడు ఇందిరామరావు విగ్రహం పెట్టామంటే ఒప్పుకోవాలా? నేను సార్ విగ్రహం పెట్టాలంటే మన అందరం. వాడు వచ్చి విగ్రహం పెట్టుకోవడం ఎవరు ఇక్కడ వాళ్ళు? ఎవరి గురించి మాట్లాడాలి మనం ఇక్కడ? అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి ఇటువంటి వాళ్ళ ఉండాలా, లేకపోతే ఇంకా తహసీల్ విగ్రహాలు అవి తీసుకొచ్చి పెట్టాలా? మనకు సంబంధం లేనటువంటి వాళ్ళ ఈ ప్రాంతానికి ఏం సంబంధం లేనటువంటి మన ఐడెంటిటీని కూడా కథం పట్టించేస్తున్నారు. అసలు ఏంది తెలంగాణ పోరాటం ఏంటిది? కేవలం ఉద్యోగాలే కదా ఫస్ట్ నుంచి. గైర్ ముల్కి ఇక్కడ దాన్ని కానుంది, ఇక్కడ వద్దురా నైనా వెళ్ళిపోవాలే కదా గైర్ ముల్కి గో బ్యాక్. అస్తిత్వమే అది కూడా. మన నౌకర్లు మనకు కావాలని జీవో 36 కావచ్చు, జీవో 610 కావచ్చు, ఏదైనా కానీ మన అస్తిత్వం గురించే కదా జరిగింది. ఏది కూడా ఇంప్లిమెంట్ కాలే. ఇప్పటికీ మన ఉద్యోగాలు మన చేతులు లేవు. ఇప్పటికీ ఆంధ్రుల కంపెనీలు బయట రాష్ట్రాలకి వచ్చి కంపెనీలు పెడుతున్నారు. 80% మనోళ్ళకే ఉండాలని చెప్పి ఎలక్షన్ ముంగట అందరు మేనిఫెస్టోలలో పెడతారు. మొత్తం పెడితే మనం అంతా సంఘాలు ఎగరేసుకొని లాస్ట్ 12 ఏళ్ళు కూడా గదే చూసినాం. ఇంటికో ఉద్యోగం లేదు, 2 లక్షల ఉద్యోగాలు రాగానే లేవు. ఇప్పుడు అంటున్నారు మిరపకాయ బజ్జీలు వేసుకోర్రి, జిలేబీలు అమ్ముకోర్రి, ఎగ్ బజ్జీలు వేసుకోర్రి, అవి కూడా పనిలే కదా అని చెప్పి కాడికి వచ్చింది. ఎంపీలు, ప్రధానమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అరే నా నేల, నా జాగా, నా నీళ్లు, నా సారా దుకాణాలు కూడా ఇదో కొత్త కథ. బెల్ట్ షాపులు పెట్టాలేమో ఇప్పుడు బడులు బంద్ చేస్తారట కదా. ఆఖరికి పరిస్థితి ఏంటంటే మొట్టమొదలు స్ఫూర్తి నేను ప్రతి సభలో చెప్తాను నేను. నాకు ఎందుకంటే అది ఊకే తలుగుతా ఉంటది. 96లో నవరం టాకీస్ లో గద్దరన్న ఫస్ట్ ఎందుకు ఉద్యోగాల గురించి కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ మిఠాయి సందమామలే అనే దాంట్లో ఒక చరణం ఉంటది. తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండాకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సార్ గారికి చాకి పీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో వరకు. ఇవాళ కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత మన బడులు 39,789 బడులు ఉండాల్సిన కాడ గత ప్రభుత్వం ఓడు ఇప్పుడు ఈ 2 కలిపి క్లోజ్ చేసిన కాడికి వస్తే ఇప్పుడు 27,000 బడులైనాయి. ఆ 27,000 బడులలో 24,000 బడులు బంద్ చేస్తారట. ఇప్పుడు పెద్ద మనిషి మొన్నటి చెప్పిందిగా. ఏమైతుంది తెలంగాణ? ఏం చేస్తున్నాం? ఎక్కడ పోతున్నది? అరకొరా ఆ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఎక్కడికైనా పోయి ఇంకా ఫస్ట్ జనరేషన్ చదువుతున్న అందరూ కూడా గవర్నమెంట్ విద్యనే. దానికి ఏంది 4,000 బడులు కడతారట. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఇదేంది పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళి ఆ స్కీమ్లకి వెళ్ళి పెట్టి కడతారట. 80,000 కోట్ల రూపాయలు అయితే ఒకటి కాదు 2 కాదు 80,000 కోట్ల రూపాయలు ఆయన అనుకున్న 4,000 బడులు. ఆ 4,000 బడుల గురించి ఊసి లేదు, ఒక బడి కట్టింది లేదు, 4 బడులు కట్టింది లేదు. కానీ ఇప్పుడు ఆ బడులు మాత్రం మన బడులు ప్రభుత్వ బడులు బంద్ చేస్తారట. ఏమైతుంది? ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు అడిగితే పల్లీలు పటానీలు ఆ ముచ్చట చెప్తున్నారు. దీని కాడికి వచ్చేవరకు ఇది పోనీ మనోళ్ళు ఏమన్నా 4 పేర్లు. నేను ఫస్ట్ గా విగ్రహం గురించి మాట్లాడితే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మాట్లాడితే మన సూర్యన్న ఇమీడియట్ ఆర్టికల్ రాసింది ఫోన్లో మాట్లాడితే మనోళ్ళ జిట్టికి ఫోన్ చేసి నీకేం పని లేదనే ఊరికే గడిపోసారి తెలంగాణ అనగానే రిలేషన్లు పడతా అంటావు, నీకేం పని లేదా? ఇంకా బాలసుబ్రహ్మణ్యం ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాత రాసినటువంటి వ్యక్తి, గర్వపడాలి కానీ విగ్రహం పెడతాడు. అరే నియమం మీరే మనుషులే నాయన మీకు చెప్పుకోవాల్సి వచ్చింది. ఎవరు రాలే, నిజం చెప్తున్నా, ప్రమాణంగా చెప్తున్నా. చాలా మంది రాలే, ఎవరు మంచి రాతగాలు రాలే. మా పైడి జయరాజ్ సంగతి ఏంటిది? ప్రభాకర్ రెడ్డి సంగతి ఏంటిది? సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే జాగాలు తీసుకున్నారు వీళ్ళు 10 ఎకరాలు ఒక్కొక్కడు. నాగేశ్వరరావు ఇళ్లకు తీసుకున్నారు, ఎన్టీ రామారావు తీసుకున్నాడు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు 10 ఎకరాలు భూములు తీసుకున్నారు. ఈయన ఉన్న భూమి ఈయన అక్కడ చిన్న టెక్నీషియన్లకు ఇస్తే గాయన విగ్రహం ఉండాలా లేదా అనేది ఉండాలా. రేపు కూడా వస్తారు ఆడికి వస్తే గవే తహసీల్ విగ్రహాలు వానే కలవడం. మరి అది కూడా ఎవరు? జయ జయ తెలంగాణ పాట వాడాలని రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఆడబెట్టాలన్నా ఉండాలి కదా. మనకు ఆత్మాభిమానం ఉన్నదా లేదా?
మా సుఖ సంతేది ఉండాలా లేదా? అంటే వీళ్ళు పర్మనెంట్ గా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన నాయకత్వంలో తెలంగాణని బుందబెట్టేటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నాయని చెప్పడం చెప్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు, కుల సంఘాలకు సంబంధించినటువంటి వృత్తులు కావచ్చు సర్వనాశనం చేసి మొత్తం సబ్ స్టాండర్డ్ మాల్ అమ్ముకుంటా, దొంగ మాల్ అమ్ముకుంటా, దొంగ బిల్లులు ఇచ్చుకుంటా వ్యాపారం చేసి మనందరి జేబు కొడుతున్నాయి. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దానిలో బాధితులే. చేస్తున్నటువంటి మార్వాడి వ్యవస్థ వ్యతిరేకంగా చేస్తే ఇప్పుడు రాత్రి కూడా ఇళ్ళకి వచ్చి తీసుకుపోతారు. ఏం తెలంగాణ? నా సొంతనే నేను ఒక మాజీ మంత్రి కొడుకును, యూనివర్సిటీలో ఉన్నా, చదువుకున్నా, నేను పిహెచ్డి చేసినోని, బయట దేశాలలో పోయి వచ్చినోని, ఆడ చదువుకొని వచ్చినోని. నన్ను రాత్రి 12:30-1 ఇంత ఉన్నోని తీసుకోపోతే వెనకట జనసభ అప్పుడు గుట్లు ఊరు తీసుకోపోయి ఇక్కడ ఊళ్ళో పట్టు అందరు తెలిసిపోయి ఉన్నది. ఇంకా తెలంగాణ వచ్చినాక గదే కథనా? తిరగబడాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక్కనైనా పర్వాలేదు. అప్పుడైతే సూర్య చేద్దాం అనుకున్నాం, చేసిన తర్వాత చాలా మంది ఆర్టికల్ రాశారు, చాలా మంది మనసులో కూడా ఉంది, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ ఇవాళ అది చూస్తుంటే పోతుంటే ఇక బడులు పనిచేసే కాడికి కూడా వచ్చిన తర్వాత తెలంగాణ తిరుగుబాటు తర్వాత ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తెలంగాణ నుంచి రాకపోతే తెలంగాణను ఎవ్వరు కాపాడలేడు. నేనైతే ఉన్నానని చెప్తాను. మా సార్తో నేను కొంచెం నివేదిస్తా, మీరు అందరూ పనిచేయాలి, మనందరం పనిచేయాలి. ఇంతకుముందు కేసీఆర్ చేసినాం, కేసీఆర్ చేయాలి, మళ్ళీ రేవంత్కి చేసినాం, రేవంత్కి చేయాలి. రేపు ఇంకెవరు వస్తే సమ్ టామ్ డిక్ హ్యారీ వస్తే ఆయనకి చేయాలి. ఎందుకు? ఒక జయసింగ్ రాథోడ్ కానీ ఎంపీ కానీ జయసింగ్ రాథోడ్ కాడ కూర్చున్నాయి కానీ నువ్వుగా నిబద్ధత ఉన్నది కదా. ఎన్నికలు చూస్తున్నాం కదా ఇటువంటి వాళ్ళందరినీ. వీళ్ళు ఎందుకు హౌస్లలో కూర్చోదు? పైసలు తీసుకోకుండా ఓట్లు వేయమని చెప్తున్నాం. మనం ఎవరు ఓటేయాలి? ఒక్క రాజకీయ నాయకుని చూడండి, ఒక్క రాజకీయ నాయకుని ఇప్పుడు ఉన్నటువంటి వాడిని ఒక్క సమస్య మీద 2 నెలలు కల్లాల కాడ వడ్లు ఎండకు తడిసి, ఎండకు ఎండి వానకు తడిసి శవాలైతుంటే అడిగే నాదులు లేడు ఒక్కడు కూడా. వాడు ప్రైవేట్ స్కూళ్ళు ఇనాగ్రేషన్ చేస్తాడు, ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేస్తాడు ముఖ్యమంత్రి. నా టర్ములనే 100 హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయాలి, దానికి నేనే రావాలంటాడు. హాస్పిటల్ బంద్ చేస్తారు, విద్యా వైద్యం సర్వనాశనం చేసిన తెలంగాణలో. మరి దేనికిగా మొత్తం పిప్పి చేసి చింతపండు అంతా బిసికి చెత్త తీసి మన ముఖాన పడేస్తుంది. దేనికి తెలంగాణ? సో ఇక్కడ తిరుగుబాటు జరగాలి. యూనివర్సిటీలు దాదాపు 80% కాకతీయ యూనివర్సిటీ సార్ చెప్పినట్టు దాంట్లో పోతే కలకల ఉండేది. వాళ్ళు ఉన్నప్పుడు పోతే ఆ యూనివర్సిటీ పోతే కలకల అనిపించేది. ఓ దగ్గర అనాథ లెక్క అయిపోయి చూస్తున్నాయి. మొత్తం గోడలు గీడలు తప్ప ఏం లేవు యూనివర్సిటీలో. చదువు లేదు, విజ్ఞానం లేదు, మన్ను లేదు. ఉస్మాన్ యూనివర్సిటీ అదే పరిస్థితి, 1000 వేకెన్సీలు. ఏ యూనివర్సిటీలు అయితే ఉద్యమాలకు బేస్ అయ్యి త్యాగాలకు నిలయాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో చదువు చెప్పే టీచర్లు నేను చదువుకున్న నా ఉస్మాన్ యూనివర్సిటీ ఎంబీఏ డిపార్ట్మెంట్ లా 38 శాంక్షన్ పోస్టులు ఉంటే 5 మంది లేదు. 5 మంది చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఎవరు ఉండాలి, డీన్ ఎవరు ఉండాలి, ప్రిన్సిపాల్ ఎవరు ఉండాలి? అసలు ఏమైతుంది యూనివర్సిటీలన్నీ? చదువు లేదు, అడ్మినిస్ట్రేషన్ వరకు అంతా. ఏ ఊర్లలో మందుల అడ్డాలు, బడులు, విజ్ఞానం కంప్లీట్ కథం పట్టించేస్తున్నారు. తెలంగాణను సర్వనాశనం చేసేందుకు భీష్మించుకొని కూర్చున్నాం. నేనైతే చెప్తున్నా, మా సార్ ఒక రోజు కూడా కుర్చీ మీద కూర్చొనియదు. మేమైతే అదే పనులు ఉన్నాం. ఆ కుర్చీ అవసరమే లేదు, ఆడ చేస్తే నువ్వు మంచిగా చేస్తావు, కానీ నువ్వు ఆ కుర్చీ కాదు. మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఇచ్చి తన చేతిలో ఒక 10,000 కోట్ల రూపాయలు పెడితే తెలంగాణలో అద్భుతంగా చేసి చూపిస్తున్నాడు ఆయన. కానీ అలా ఏదో కూర్చున్న కాదు, ఆ స్థాయి దగ్గర కాదు. మనకు మన సార్ చెప్పినా మనకు సంతోషం చేయి, నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడాలి, ఏం ఉండదు. కొద్దిగా ప్రెజర్ ఉంటుంది, ఉండాలి కదా. నేను అప్పుడు విద్యా కమిషన్ ఉన్నది, మా వాళ్ళంతా కలిసి ఊళ్ళలో బళ్ళపడ్డ వంట కూడా తిరిగినాం. నేను అపోజ్ చేసిన, నువ్వు ఎందుకు పోతావు? నీకు పైసలు ఇచ్చిండ్రా, లేకపోతే నీకు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండ్రా? చెప్పలే కదా. ఇక్కడ అయిపోయి 2 ఏళ్ళు పోయినరు, తిరిగి అయిపోయింది. 2 ఏళ్ళ ఏమైంది జనానికి? ఇంకొక సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకొక పార్టీకి ఓటేయమని కాదు. తెలంగాణకు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ బరాబర్ రావాల్సిందే. నిజమైన తెలంగాణ ప్రేమికుల చేతులలో ఉండాలి. తెలంగాణను సర్వం అనుకునేటువంటి వాళ్ళ గుండెలలో తెలంగాణ అనుకునేటోళ్ళై ఉండాల్సిందే. ఇలా నేను ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా, నాకు చాలా ఫోన్లు వచ్చినాయి. వినమన్నా నువ్వు కూడా ఆ రోజు వినడం లెక్క, బెల్లి లలిత లెక్క నువ్వు కట్టం కాబోతున్నావు, జాగ్రత్త. నువ్వు ఎవరితో పెట్టుకున్నావు నీకు అర్థమైతే లేదు. పెద్ద రాజకీయ వ్యవస్థ చంద్రబాబుతో పెట్టుకుంటున్నావు, పవన్ కళ్యాణ్లతో పెట్టుకుంటున్నావు, రేవంత్ రెడ్డిలతో పెట్టుకుంటున్నావు. నేను కథం పట్టించేస్తానని ఇట్లా సత్య కన్నా ఇట్లా బత్య కన్నా సావని అనిపిస్తున్నారు. బరాబర్ ఇంకా 4 విత్తనాలు వేసిపోతున్నా అని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, బరాబర్ దేనికి ఇంకా పోయేది లేదు. ఇట్లా పట్టుకొని ఉండేది మాత్రం అందరు చచ్చిపోతారు. తెలంగాణ ఏముండదు, అస్తిత్వం ఏముండదు. అందుకే ముచ్చలంద్ర కొడుకుగా మా నాన్న డ్రీమ్ ఏదైతే ఉండేదో, ఆయన డ్రీమ్ ఆయన ఏమేమి అవమానాలు పడ్డాడని మంత్రి ఉన్నాక కూడా ఎటువంటి అవమానాలు పడ్డాడో మాకు ఎరికే చూసాం.
అదిగా ఇవ్వడు రారా నువ్వు ఎవడు వస్తావరా పేటిఎం బ్యాగ్స్ అని వాడు వెంట నువ్వు రారా ఏడుకొస్తావరా ఎవరిని తీసుకొస్తావు తీసుకురా ఎక్కడెక్కడ ఏమున్నా చూడు నాదంతా తెలిసిన పుస్తకం రాని చూద్దాం రాని ఇక్కడ ఏదైనా వస్తామని తెగించాల్సిన అవసరం మనకు అందరికీ జరగాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో తెగిస్తుండొచ్చు. ఈ నమ్ముకుంటే కదా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో మోసం చేస్తున్నాయి. మరోళ్ళంతా సేవ చేసి కొట్లాడంతా కూడా చాలా మంది అలిసిపోయింది. ఇంకేం కొట్లాడటం వయసు అయిపోయింది కదా. ఆలోచనలు వచ్చండి, మా బోటలను తీసుకుపోతాం. మీ ఆలోచనలు మీ సాహిత్యం ఇవ్వండి, మీ మాటలు చెప్పండి. ఏం చేయకపోతే 4 ఫోన్లు చేసి ఒక 10 రోజులు మంచిగా చేస్తున్నాను. నేనైతే చెప్తున్నా బరాబర్ ఒక రాజకీయ పార్టీగా అవతరింపబోతున్నాం. బరాబర్ వస్తాం. అది నిజమైన తెలంగాణ వాదులుగా చూపిస్తాం. జనాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. జనం ఎంత కన్విన్స్ అవుతారో చూద్దాం. కానీ అన్ని సమస్యలే ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా కానీ అన్ని సమస్యలే నడుస్తూ ఉన్నాయి. ఆగుతలేమో ఆగే సవాలే లేదు. అది ఏదేమైనా పర్వాలేదు. ఇలా ఒకటి చెప్తున్నా చాలా ప్రమాదకరంగా ఏముందంటే గుట్టిగా నరేంద్ర మోడీ వచ్చి పవన్ కళ్యాణ్ ఇంటికి గుట్టిగా పోలే. ఏడైదు దొరికే ఆల్ఫా హోటల్ ఛాయలో ఆయన వెజిటేరియన్ కాబట్టి పకోడలు గికోడలు తినడానికి లేకుండా చెకోడలు తినడానికి రాలేదు. ఒక పెద్ద వ్యూహం ఉన్నది. హైదరాబాద్ ను యూనిట్ టెరిటరీ చేసి వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ను కథం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఆ గేమ్ ప్లాన్ లోనే వాళ్ళను ముంగడ పెట్టి చేయించి మన తెలంగాణ బీజేపీ వాళ్ళని ఇప్పుడు దత్తాత్రేయ సీనియర్ మోస్ట్ కదా, ఎమర్జెన్సీలో లోపల పోయినాడు కదా, మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అని పక్కన పెడతాం, ఐడియాలజీ పక్కన పెడతాం. కానీ ఎటువంటి వాళ్ళ దగ్గర పోవాలనే చంద్రబాబు దగ్గర పోతాడు, పవన్ కళ్యాణ్ దగ్గర పోతాడు, వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు వస్తాడు. ఈ కిషన్ రెడ్డిల దగ్గరకో దత్తాత్రేయుల దగ్గరకో మురళీధర్ రావుల దగ్గరకో ఎవరికో ఆ బీజేపీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి అవుతలేడు కదా. ఏంటి దీని ఎంత కుట్ర? పెద్ద ఎత్తున మొత్తం ఇండస్ట్రియల్ లాబీ, ఎడ్యుకేషన్ లాబీ, హెల్త్ లాబీ, మాఫియా నా కొడుకులు మొత్తం దీని వెనుక ఉన్నారు. ఉండి మేము మొత్తం హైదరాబాద్ అంతా ఒకటి చేస్తాం. దాంట్లో రేవంత్ రెడ్డి హ్యాండ్ కూడా ఉన్నదని చెప్పాల్సింది మీకు. మొన్న కూడా మేము పవన్ కళ్యాణ్ తో జరిగినటువంటి వాడు ఆడ కథ పెట్టగానే పోయి వారు భూమిలో కాడిపోయినాం. ఇక నేను చెప్తున్నా, నేను తోగుతున్నా, మొత్తం తోగుతున్నాం. ఖాళీ కొన్ని జాగాలు ఇట్లా బయటికి తీస్తేనే 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు కనుక చేతులు ఉండేది ఉంటే తెలంగాణలో విద్యా వైద్యం మొత్తం కింది నుంచి మీ దాకా ఉచితంగా ఇవ్వచ్చు. సార్ మనం తయారు చేసిన డాక్యుమెంట్ ఉన్నది, మీరు కూడా చూసినారు. 1,00,000 కోట్లు, 1,10 కోట్లు అయితే ఏదంటా చేయొచ్చు. కొన్ని భూములు ఆంధ్రుల చేతుల్లో ఉన్నటువంటి కొన్ని భూములు బయటికి తీసుకొస్తేనే దీనికి గట్స్ కావాలి, గుండె ఉన్నోడు కావాలి. గుట్టిగా వారి దగ్గర పోయి చాపుసి చేసి ఉంటారు. ఏం కాదు, కూర్చుమినేవత ఏం కాదు. 100 సంవత్సరాలు 20 రోజులు ఓట్లు చేసినా కానీ మనకేం కాదు. బోర్లు వస్తే చాలు. అన్న గీడ కబ్జా చేసిండు, గాడ కబ్జా చేసిండు, ఏ దాంట్లో చూసినా ఎమ్మెల్యేలు ఎంపీ. మరి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలా ఇటువంటి వాళ్ళు పోయిన తర్వాత మనం ఎందుకు? అందుకే చెప్తున్నా, అవసరం లేదు, వాళ్ళ అవసరమే లేదు. మనకు మన ప్రాంతాన్ని మీద, ప్రజల మీద, ప్రజా తెలంగాణ, నిజమైన తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండి అమరుల ఆశయాలను కంప్లీట్ గా గుండెల పెట్టుకున్నటువంటి వాళ్ళను కొంతమందిని పిలికడ మందిని తయారు చేసి అసెంబ్లీలో పంపిద్దాం, చూద్దాం ఎట్లుంటుందో. నేను అంతకుముందు ఎప్పుడు ఇళ్ళకు పోవాలి అనేది నాకు ఎప్పుడు ఆతృత లేకుండా, ఏ రోజైతే మార్వాడి ఇష్యూలు వచ్చి ఇంట్లోకి తీసుకోపోయినో నేను అనుకున్నా, ఎస్ ఇలా నేనే కనుక ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కనుక అయ్యేది ఉంటే వారి మజాలు ఉండకపో. ఒక్క పర్మిషన్ ఇస్తలేదు. మార్వాడి ఇంట్లో మాట్లాడుతుంది, మార్వాడి యుద్ధం ఏమైంది 2 సార్లు అనుకోకుండా వచ్చిపోయినాం. పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసి ఉడనిస్తలేడు. వ్యాపారస్తులను ఉడనిస్తలేడు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. నువ్వు మీటింగ్ పెడితే మంచిగా ఉండదా అని పోలీసు వాళ్ళతో బెదిరిస్తున్నాడు, ఎమ్మెల్యేతో బెదిరిస్తున్నాడు. నేను ఒలిగొండల మీటింగ్ పెడితే ఒలిగొండ కదే అవుతుంది, నల్గొండల పెడితే నల్గొండ కదే, చర్చల మీటింగ్ పెడితే చర్చల కదే చేస్తున్నారు. ఎక్కడ మీటింగ్లు అయినా కానీ మీటింగ్లు పెట్టనిస్తున్నారు, తోపుతున్నాడు. మరి ఒక ప్రజాప్రతినిధిగా పోతేనే విలువ ఉంటుంది కదా. అట్లా ఒక 10 మంది కనుక ఉంటే ఈ తెలంగాణ సంపాదన కాపాడుకుంటామా లేదా? ఒక్క ఎమ్మెల్యే నిరుద్యోగుల సమస్య వస్తే వాళ్ళు రోజు రోడ్ల మీద దిగుతున్నా, ఒక్కరు వస్తలేదు. ఒక్కడని వస్తున్నా, ఒక్కడని ఆపోజిషన్ వస్తున్నా, అధికార పక్షం వస్తున్నా, బర్త్డే పార్టీలకు పెడతారు, పోతాంటే తిరుగుతూనే ఉంటారు. ఇవాళ కూడా బర్త్డే పార్టీలకు వస్తున్నాయి. అరే మరి ఇక్కడ ఈ వరంగల్ సమస్య ఏంటిది? ఆ వరంగల్ కాడ జాగా, ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఆల్రెడీ జాగా ఇచ్చినాడు కదా. మొన్న ఒక హనుమంతుని విగ్రహం 3 ముక్కలు తీసారు. మేము వచ్చిన ఇక్కడ షాయంపేట కదా కబ్జా. అది ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నాయి, ఇక్కడ స్టార్ హోటల్ ఉండదా, 5 స్టార్ హోటల్. ఎవరు కట్టాలి 5 స్టార్ హోటల్? నువ్వు బడి కట్టరా నాయన అంటే 5 స్టార్ హోటల్ కట్టారు, చెరువు మూసుకొని. మరి ఇన్ని సమస్యలు జరుగుతుంటే, ఇవన్నీ జరుగుతుంటే ఇక్కడ లోకల్ ఎట్లున్నాయి? వాళ్ళేమో పైన గద్దలు లెక్క మోడీ కావచ్చు, ఈవెన్ దాంట్లో అందరు కలిసే ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి. వీళ్ళ కేవలం పర్సంటేజ్లు. ఒక్క దగ్గర కూడా ప్రజా సమస్యలకు నిలబడి అడ్డంగా నిలబడి నేను ఉన్నా ఇక్కడ అని కొట్లాడటం లేదు. అందుకనే తెలంగాణలో ఈవెన్ మీడియా చెప్తున్నాను, మీడియా కూడా ఇప్పటికీ కూడా అప్పుడు ఎట్లయితే విషయం చెప్పిండ్రో తెలంగాణ మీద, తెలంగాణ గొప్పతనం మీద
తెలంగాణ అమరుల మీద సార్ ఆర్టికల్ అయితే మొత్తం వస్తాయి కదా, నేను చెప్తున్నా ఈనాడు పంపిమని చెప్పాను. ఒక మంచి నిజంగా తెలంగాణ వాదం మీద అద్భుతంగా ఒక ఆర్టికల్ రాసి పంపమని చెప్పండి. పేరు మొన్న ఎప్పటికి రాసేటువంటి ఈనాడులో ఆయనే యంగ్ ఉన్నప్పటి నుంచి పెద్ద మనిషి దాకా ఒక బాపనైన ముచ్చరత్న గారి స్టోరీ చూసి ఒక ఆంధ్రాన్ని రాసి పంపితే మేము వేయమండి అని చెప్పిండు. స్ట్రైట్ గా మేము వేయమండి. తెలంగాణ వాళ్ళు ఇక్కడ గురించి ఏమైనా మీటింగ్లు పెడితే సోషల్ మీడియా దిక్కైంది మనకు, ఓన్లీ సోషల్ మీడియా. వాడు ఎవరు రాడు, కానీ మన వాళ్ళని బూతులు తింటుంటే వాడు ట్యాబ్ లైన్ వేసి పెడుతున్నాడు. మనకి సమస్యలు అన్ని ఆంధ్ర పత్రికలు అన్ని ఆంధ్ర మీడియా చెప్తున్నారు. ఇప్పటికి అదే విషయం చెబుతున్నది, భవిష్యత్తులో కూడా అదే ఉన్నది. మన భూములు కబ్జా చేసారు, అన్ని మన బిజినెస్లు కబ్జా చేసారు, మన ఉద్యోగాలు కబ్జా చేసారు, మొత్తం కబ్జా చేసారు. బరాబర్ తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి, నీతివంతుల చేతులలో ఉండాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనుక ఉండి పెద్ద మనుషులు లెక్క ఉండి మీరు వీళ్ళందరినీ సమన్వయం చేసినట్టయితే అది వేరు, కానీ పార్టీ మాత్రం బరాబర్ రావాలి. ఉన్న వాళ్ళందరికల్లా నాకైతే ప్రస్తుతానికైతే నమ్మకం లేదు. ఎప్పుడైతే జనం సమస్యలలో ఉన్నప్పుడు, సాగు బతుకులో ఉన్నప్పుడు చేయండి అని వాడు సుట్టమైతే ఎవడైతే మనకి ఏం చేసింది కదా, ఒక సమస్య మీద బయటకు వస్తున్నా. నిజమైన తెలంగాణ వాదులు మేనిఫెస్టో కూడా తయారు చేయబోతున్నాం, పోతాం. నేను అందరి సజెషన్స్, నాకు ఒక సంతోషం ఏంటంటే జనసభ మీటింగ్ ఫస్ట్ టైం ఏంటంటే ఎల్బీ కాలేజ్ ముంగట హాల్లో జరిగింది. సార్ ఏం ఫంక్షన్? ఓ ఫంక్షన్ హాల్, చిన్న ఫంక్షన్ హాల్ ఉండే, అదో యుద్ధం. అసలు యాక్చువల్గా ఆ మీటింగ్ వస్తుంది ఒక యుద్ధం. నేను కూడా పోయినా బచ్చగా లేక, నేను కూడా ఆ మీటింగ్ పోయినా. ఆ మీటింగ్ లో బెల్లెంతుండే, గదరలు ఉండే, బచ్చగా లేకనే పోయినాం. బచ్చగానే పోయి చూసినాం. అంతా జయసింగ్ గారు తెలిసి తన కూడా ఉండి ఉంటాడు. ఇవన్నీ ఇమీడియట్ నరేంద్ర అన్న వీళ్ళందరూ అంటే అక్కడ నుంచి ప్రయాణం జరుగుతుంటే ఈ మెదడులలో ఎక్కి 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 ఇప్పుడు తెలంగాణ ప్రమాదం ఉన్నదన్న తర్వాత వదిలిపెట్టాలి, సవాలని వదిలిపెట్టాలి. బతుకు తెలంగాణకే సాగు తెలంగాణకే సమస్య లేదు. జీవితం అందరికీ కూడా చాలా మంది ఉంటారు. ఇలా అందరం ఒకటైదాం. మంచి సూరం ఏంటంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ ఇక్కడే మొదలైంది. తర్వాత 69 మూవ్మెంట్ కూడా ఇక్కడ నుంచే మొదలైంది. మళ్ళా 94, 95 తర్వాత మొదలైంది కూడా ఇక్కడి నుంచే మొదలైంది. దీనికి కూడా ఒక నూతన రాజకీయ వ్యవస్థ స్టార్ట్ అయ్యేందుకు కూడా మళ్ళా వరంగల్ నుంచే మొదలవుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బరాబర్ కార్పొరేట్ సవాల్ లేదు. కార్పొరేట్ ఇక్కడ మన నేను చెప్తున్నా కదా, నా అసలు కూడా ఏది ఉంటే విద్యాశాఖ మంత్రి ఎందుకంటే ఫస్ట్ ఇందిరాగాంధీ ఎట్లయితే బ్యాంకులు నేషనలైజ్ చేసిందో ఆల్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో నేషనలైజ్ చేయాలని అవసరం కదా. అందుకొక్కులాగా తిని కలిసిన ఒక నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టి అద్భుతంగా నడపచ్చు విద్య. ప్రతి ఇంట్లో నెలకు 20,000, 15,000, 25,000 పైసలు ఖర్చు. చేరు కథ రోగం వస్తే కథ ప్రమాదం. పత్తవా సస్తవా తెలియదు. నువ్వు నాసులు చంపుకోవాలి. అన్నం కళ్ళను కూడా చూస్తూ తల్లి ఎట్టు చంపుకుంటాం, అక్కజల్ని ఎట్టు చంపుకుంటాం. ఇల్లు అమ్ముకోవాలి, పుస్తకాలు అమ్ముకోవాలి. అవి నాయకులు వచ్చి ఇవన్నీ చెప్తూనే ఉంటారు, మనకి ఏమని చెప్తూనే ఉంటారు, కానీ చేయడం. మనకి ఒక 4 హాస్పిటల్ అంటే చేతనే తెలియదు. వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ బహిరంగంగా ఇనాగ్రేట్ చేసి అది ప్రజాప్రభుత్వం అని చెప్తాడు. మనం ఇంట్లో కూర్చుంటాం. రేవంత్ రెడ్డి పాటలు పెట్టి ఓడి పెడతాడు, కేసీఆర్ పాటలు పెట్టి ఓడి పెడతారు, ఏంది బీజేపీల పాటలు పెట్టి ఓడి పెడతారు. ఒక్కరైనా ఒక రాజకీయ నాయకులను ఎక్కడైనా ఉండాలా లేదా, రావాలా లేదా? నేను ఆల్ పొలిటికల్ పార్టీస్ అంటున్నాను. అసలు ఆయన ఫస్ట్ టైం వచ్చి కనుక కనెక్ట్ చేసేది ఉంటే ఇలా మనకి సభ అవసరం లేదు, ఈ మీటింగ్ అవసరం లేదు. ఆయనే 10 ఏళ్ళు కథం పట్టించేసాడు తెలంగాణలో. పీక్క తిన్నాడు, మొత్తం రక్తం తీసుకున్నాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసేది పెట్టాడు. ఇప్పుడు ఈయనొచ్చి ఈయన మళ్ళీ చూపిస్తుండే ఇంకొక ప్రయోగం మనకొద్దు. అయితేనేమో మనమే పెట్టుకోవాలి. నేనే చెప్తున్నా, బరాబర్ మనం పోవాల్సిందే. దాని మీద ఎటువంటి చర్చలు ఎన్ని మీటింగ్లకైనా కానీ వచ్చి మాట్లాడేందుకు సిద్ధం. జనాన్ని కన్విన్స్ చేస్తాను. ఈ 500కు 1000కి 2000కు జనాలు ఓట్లకు అమ్ముడు పోయి ఇంత మందుకు ముక్కకు వీటికి అలవాటు పడి ఎక్కడో మొదలు కావాలి. ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు, ఇంత పైసల ప్రభావం ఇప్పుడు నాకు తెలిసి ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని ఒక నాయకుడిని తిట్టుకుంటే మళ్ళా అతనికి ఓటు వేసిందంటే అది కరీంనగర్ లో 2వ టర్మ్ కేసీఆర్ నిలబడ్డప్పుడు అది జరిగిందా లేదా? ఉన్నది కూడా చెప్పండి. మోసం చేసిండు, 9 పదవులకు తెలంగాణ తాకట్టు పెట్టిండు, ప్రత్యేక రాష్ట్రము కావాలి కుక్క, ఇవన్నీ కావాలి కుక్క లెక్క ఉంటా అన్నాడు. సమైక్య రాష్ట్రంలో 6 మందిని మంత్రులు చేసిన తర్వాత జనంలో కూడా తిరుగుబాటు వచ్చిన తర్వాత తెలంగాణ వాదం యాడ చచ్చిపోతుందో అని అవతలోడు కోట్లు ఖర్చు పెడితే కూడా జనం ఓట్లేసి గెలిపించారు. అందరూ వైపు గద్దరన్న కాడికి వెళ్ళి లాస్ట్
ఇష్టం లేకుండా చిట్టుకుండా పోయి మరి తెలంగాణ వాదం అని చెప్పినప్పుడు మన భవిష్యత్తు ప్రజా తెలంగాణ కావాలి, నిజమైన తెలంగాణ కాదు అని మనం జనాలుగా కనుక పోయేది ఉంటే ఇయ్యాలనుకో జనం మనం గుండె కనుకుంటారని చెప్తుంటే బరాబర్ అడ్డుకుంటారు. మనం నిజాయితీగా పోవాలి, నీతిగా పోవాలి, ఉన్నట్టు స్పష్టంగా చెప్పాలి. యూనివర్సిటీ కేంద్రాలుగా స్టార్ట్ కావాలి. మనం పెట్టిన విద్య మీద 24,000 వాళ్ళు ఎట్లా బంద్ చేస్తామో చూస్తాం రేవంత్ రెడ్డి అని. ఇక్కడ కూడా పెట్టదలుచుకున్నాం. ఇక ఈ 2-3 రోజుల్లో 3-4 రోజుల్లో ఇక్కడ కూడా పెట్టాలి. గోరంకల సభలు జరగాలి తెలంగాణలో. ఈ మెసేజ్ తెలంగాణ పోవాలి. ఏం నష్టం జరుగుతున్నది మనకనే తెలంగాణ పోవాలి. మొత్తం ఆల్ ఇంటెలెక్చువల్స్ అనేటోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో రావాలి, అడ్డం నిలబడాలి దీనికి. ఇలా మనం ఏదో మనకేదో చిన్నగా వచ్చేసింది, నేను ఆడ కూర్చున్నా సార్ విషయం కాదు ఇది, మళ్ళీ చెప్తున్నా సార్ విషయం అసలే కాదు. కొంతమంది సైలెంట్ గా అయిపోయి కూర్చునే మా మీటింగ్ పిలిచిన సార్ నేను పిఎల్ విశ్వేశ్వరరావును 3-4 సార్లు ఫోన్ చేసిన కమిటీ మెంబర్ కదా మీరు రికమెండ్ చేసిన మీరు వచ్చి చెప్పాలి. వస్తా పొద్దుదాకా చెప్పిండు, పొద్దుగా హ్యాండ్ ఇచ్చిండు. ఏంటిదంతా ఆయన అటువంటి వాళ్ళ ఉపన్యాసాలు ఇని పెరిగినోని, సార్ ఆర్టికల్ రాదు ఇని పెరిగినోని, ఇట్లా చాలా మంది ఆర్టికల్ చదివి వాళ్ళ ఉపన్యాసాలు ఇని పెరిగినోని ఇవాళ ఎందుకు మాట్లాడలేదు? ఎవరు మాట్లాడకున్నా కానీ మనం మాట్లాడాలి అంతే. వాళ్ళందరినీ పక్కన పడేసిద్దాం. మాట్లాడాలి, వచ్చినాడు దండం పెట్టి స్వాగతిస్తాం. వాళ్ళ లోపల కుట్రలు ఉంటే నీ కుట్రలు అక్కడ పక్కన పెడతాం, నిన్ను కూడా పక్కన పెడతాం. నిజమైన తెలంగాణ సైనికులు తెలంగాణకి ఇలా కావాల్సిన అవసరం ఉన్నది. అది మన దగ్గర నుంచే, వరంగల్ దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణకు ఒక మెసేజ్ పంపిద్దాం. మనం ఈ పదవులు విధవులు ఇవన్నీ అనుకుని ఎమ్మెల్యే నా దగ్గరడు, నాకు లోపడు, నాకు ఇలా పర్సెంటేజ్ ఇవన్నీ పెడితే మేము మొత్తం తెలంగాణని సంపుతున్నామని అనుకోండి. 800 చరిత్ర 800 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మన గుడిని కొట్టిన తర్వాత మన అస్తిత్వానికి అర్థం పెట్టించి దాని లోపల మన పాకాల దగ్గర జరిగింది కదా, ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. మరి అశోక్ నగర్లో పాకాల దగ్గర అశోక్ నగర్లో 800 ఏళ్ల కింద గుడికి తీసేసి లింగం తీసేసి దానికి ఏంటంటే నిధులు ఉన్నాయట. తొవ్విరు మొత్తం 10 ఫీట్ల లోతులు తొవ్విరు. ఏమైతుంది తెలంగాణ? ఒక రెవల్యూషన్ రావాలి కదా తెలంగాణలో. ఇంత జరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అంటోడు ఇంత వచ్చి కూర్చొని ఇంకా ఆధిపత్యం చెలాయిస్తానంటుంటే మన మేధావులను మనోళ్ళను వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా లేరా పక్క పడేస్తే ఉన్నోళ్ళను కూడా బహిరంగంగా మైకులు బట్టి ముండా కొడుకులను తిడితే ఆంధ్ర మీడియా మొత్తం లైవ్లు పెట్టి చూపిస్తుంది. ఏడున్నాము అప్పుడు కూడా కట్టే మాట్లాడేది కదా. ఇంకా మన దగ్గర కొంతమంది ఉన్నారు సింపథైజర్స్. ఆయన ఏం చెప్పిండు అలా ఇంకోసారి విఠల్ పేరు చేయకూడదు, నేను దండం పెడతాను. ఆల్రెడీ విఠల్ ఈజ్ సోల్డ్ అవుట్. బహిరంగ చెప్తాను విఠల్ ఈజ్ సోల్డ్ అవుట్. విఠల్ ఈజ్ సోల్డ్ అవుట్. మన అమరుని భార్యలు తల్లిలను తల్లులు నానా బుద్ధులు అమ్మనా బుద్ధులు, మీ అమ్మలను ఎత్తుకపోతాం, మీ చెల్లెలు ఎత్తుకపోతాం, మీ భార్యలు ఎత్తుకపోతాం, 10 మంది మీరు రేపులు చేస్తామని మెసైల్ పెట్టుకుంటూ చేస్తున్నటువంటి కుక్కల సైడ్ సపోర్ట్ చేస్తున్న అవసరం లేదు. ఇంటి దొంగ కాదని చెప్పినట్టు ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తల్లిదండ్రులు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని చెప్పిండు. అది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎవరెవరైతే ఈ ముసుగులలో వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ముసుగులలో నేనైతే నేను వెలుగుమట్ల చూసిన ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి ఇక్కడ? ఇజ్రాయిల్ బాంబులేస్తే ఇరానోని చూడుర్రి, ఇరానోడు బాంబులేస్తే ఇజ్రాయిల్ అక్కడ ఎట్లున్నదో గట్ల తెలంగాణలో మూసి పక్కకు ఉన్నదని చెప్పి గర్వంగా చెప్తున్నటువంటి ఆయన హిట్లర్ పేరు చెప్పిపోతున్నటువంటి ఆ ముఖ్యమంత్రి మన చేతుల్లో ఉన్నాడు. తెలంగాణ అందుకే డేంజర్ లో ఉన్నది. ఇప్పుడున్నటువంటి స్వయం పాలన కూడా ఆందోళన పెట్టుబడిదారు వర్గాల చేతులలో చెంచాగాళ్ళు బ్రోకర్గాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా మనకు ఈ దుస్థితి ఉన్నది. చచ్చిపోతున్నారు మొత్తం హైదరాబాద్ లో పిల్లలు తిండి లేక 5-5 రూపాయలకు హాస్టళ్లలో ఉండుకుంటా, ఇండియాలో చెప్పకుండా, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడకుండా, టైంకు పెళ్లిలు కాక, పెళ్లిలో ఆత్మహత్య చేసుకుంటారు. తెలంగాణ వచ్చినాక రైతులు ఆత్మహత్య చేసుకోవాలి, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాలి, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలి. ఏమైతుంది తెలంగాణ? అందుకే బరాబర్ ఒక రాజకీయ పార్టీ తెలంగాణకు కావాలి. మేమైతే బరాబర్ అదే పనిలో ఉన్నా ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళని ఎంబడి తీసుకుపోతాం. మీరు ఏం అడ్వైజులు ఇస్తే ఆ అడ్వైజులు మొత్తం జనం ముంగడ పెడదాం, జనం ఒప్పుకుంటాడు చేద్దాం, క్షేత్రస్థాయిలో తిరుగుదాం. బరాబర్ ఎమ్మెల్యేలు కావాల్సిందే, ఎంపీలు కావాల్సిందే, ప్రజల పక్షాన కొట్లాడాల్సిందే. మనం లైసెన్సులు ఇచ్చిపోతే వాళ్ళ లైసెన్సులు వాడుకొని ఎమ్మెల్యే కార్డులు ఇచ్చాడు పంపిస్తే బ్రోకరిజాలు చేసుకుంటా భూములు పైసలు తరాలు తింటే తరగని ఆస్తులు సంపాదిస్తున్నారు వాళ్ళంతా. వాళ్ళకి ఎవరికి తెలంగాణ ప్రేమ లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ మొగాన్ని తెలంగాణ ప్రేమ ఉందా? ఉద్యమకారుల మీద బంధుకు పెట్టాడు కదా. ఏ గడ్డ మీద ఎమ్మెల్యేలు అయినీళ్ళు, ఏ గడ్డల మీద ఎమ్మెల్యేలు అవుతారు. పోయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పోయి కనీసం అడిగిన చేస్తున్నా లేదు. ఆ
ముఖ్యమంత్రి అయిన ఎవరు అయ్యేటప్పుడు చలో ఓ దుర్మార్గుడు పోతున్నాడు, ఒక రాక్షసుడు పోతున్నాడు, ఈయన వస్తానంటే అయితేదో 4 రోజులు అని చూసుకుంటూ కూర్చున్నాం కావచ్చు. నాకు చాలా మిత్రుడే, కానీ ఎన్నడూ పోలే గడప. ఎందుకంటే నాకు అప్పటి నుంచి అది ఉన్నది. ఓ దిక్కు తెలంగాణలో శవాల జాతర అవుతున్నది, శవాలు మోసుకుంటా మనం తిరుగుతుంటే ఈయన చంద్రబాబు దగ్గర ఉండి 2 కళ్ళ సిద్ధాంతం అంటూ దగ్గర ఈయన కూర్చున్నోనికి ఈయనకేం తెలంగాణ సోయి ఉంటుంది. కానీ అనివార్య పరిస్థితులలో మనం ఒక రాజకీయ క్షేత్రంలో నా గద్దరన్నతోటి విమలకతో మొత్తుకొని సచ్చినాం. ఒక పార్టీ పెట్టి ఒక 10 మందిని వైట్ పేపర్స్ పంపిద్దాం, అసెంబ్లీలకు కొట్లాటలను పంపిద్దాం, నిజాయితీ పరునాడి పంపిద్దాం, నువ్వు రా బయటికి రా, నువ్వు బయటికి వచ్చి పంపిద్దాం పా, చూపిద్దాం ఇగో గివిళ్ళు చరిత్ర గిదని చెప్పి చెప్తామని. ఆఖరికి ఆయన డిసిషన్ తీసుకున్నప్పటికీ రాహుల్ గాంధీ కలిసి అన్నా సరే కాలం చేసిన పార్టీ పెట్టే టైంలో కాలం చేసాడు. అప్పుడే కనుకుండేది ఉంటే జరుగుతుండే. ఎందుకు తెలంగాణ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బతుకుల భవిష్యత్తు గురించి తెలంగాణ ప్రజలకు మనం చేస్తాము, బరాబర్ చేస్తామనే నిబద్ధతతో పోయి కనుక జనాన్ని కన్విన్స్ చేస్తే నేను అంటున్నా జనం బరాబర్ ఆదరిస్తారు. ఒకసారి కాకపోతే ఇంకోసారి ఆదరిస్తారు. ఇది తప్ప తెలంగాణకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మీరు ఏ రాజకీయ పార్టీని తీసుకోండి. తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశంలో చంద్రబాబుకు ఎన్టీ రామారావు దగ్గర బాంఛన్ గిరి చేసిన వాళ్ళే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. లేదు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర రాజశేఖర రెడ్డి దగ్గరనో ఇంకొక లీడర్ల దగ్గరనో బానిసత్వం చేసిన వాళ్ళే కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. ఈ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా మన అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం జరగలేదు. జరిగేది ఉంటే మనకు మళ్ళీ చెప్తున్నా ఈ మీటింగ్ అవసరం లేకుంటుండే. వాళ్ళే కనుక పర్ఫెక్ట్ చేసేది ఉంటుండేనా మనకు? వాళ్ళు చేయలేదు కనుకనే కదా. అందుకే ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. త్యాగాలు చేసుకుంటూ పోవడే తెలంగాణ చరిత్ర కాదు. నిజమైన తెలంగాణను సాధించుకుందాం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను తయారు చేసుకుందాం. ఇటువంటి వాళ్ళందరినీ వీళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. వీళ్ళతో మేనిఫెస్టోలో కూడా నేను ఆల్రెడీ ఆ పనిలో ఉన్నా. వీళ్ళతో కూడా చూపించి ఇటువంటి చూపించి అందరినీ పక్కన పెట్టి జనానికి తీసుకుపోయి ఎంత కష్టమైన పర్లేదు. నా దగ్గర కోట్లు ఉన్నాయని నేను చెప్తాను, లేవు కూడా నా దగ్గర. కానీ ఆత్మవిశ్వాసం ఉన్నది, నిజాయితీ ఉంది, తెలంగాణ మీద ప్రేమ ఉన్నది, తెలంగాణ సోయి ఉన్నది. సోయి ఉన్న అందరం కలిసి ఒక దగ్గర కూర్చుందాం, పోదాం. మిగతా ఫ్లైట్లలో పోతే మన కాలినడకతో పోదాం. ఇయో పాదయాత్రలు ఓ రోజు ఉడికిస్తుంటే అరే సంపుతారే గద్దరు నువ్వు కలిసి అని చెప్పి సార్కు అలిపిరి వస్తుండే. ఏది అమ్మకొండకి వెళ్ళి ఇట్లా ఉరుకుతున్నా మేము డబ్బులు కొట్టుకొని ఎక్కడ ఉన్నవాళ్ళు నాకు తెలియదు. కానీ ఎన్ని తిరిగి సోయి పొద్దున్న లేస్తే సాయంత్రం ఎట్లయితే తెలియదు, చీకటి ఎట్లయితే తెలియదు, వయసు ఎట్లా కూడా తెలియదు. ఓపెన్ కాస్ట్ అంటే ఓపెన్ కాస్ట్ వచ్చే అన్ని పోయి ఆఖరికి తెలుగు అకాడమీకి సార్ చేయడం ఏంటి తమాష. ఆయన ఎవరు కూడా ఈవెన్ అప్పుడు చేసి విషయాలను కూడా సరే ఇవన్నీ గతం పోనీయరు. కానీ నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే పక్కా ఎవరెవరైతే మిస్టేక్స్ చేసిరో చరిత్రలో వాళ్ళను, ఆ మిస్టేక్స్ చేసినటువంటి వాళ్ళను మందలించాల్సిన అవసరం ఉన్నది. నాయకత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్ బరాబర్ అక్కడక్కడ స్పష్టత ఉండాల్సిందే. లేదు నువ్వు మళ్ళా అంటే వెనక ఏదో పెట్టుకొని ఉంటాడు ఆయన. ఎందుకు చేతనైతే లేదు నాకు కుదరదు సార్. ఎందుకు ఆయన ఒక సమస్య మీద ఎందుకు మాట్లాడతలేడని. ఇటువంటి వాళ్ళు 10 మంది ఉంటే ఏం లాభం? ఒక్కరు కావాలి, కలిగా ఉన్నాడు ఒక్కడు ఉంటే సార్ ముఖ్యమంత్రిని ఎదిరిస్తాను. అనుభవం కూడా చౌరస్ దగ్గర ఉండి చాలు ఇంతమంది చచ్చిపోయారు నడువు పెడతావా ఇవ్వాలి. 1200 మంది అని చెప్పిండు కదా, రాగానే ఇస్తా అని చెప్పిండు కదా. 10 మంది కుటుంబాలకు ఇచ్చిండా? ఇప్పటికి ఎన్నిసార్లు బతుకున్నాడు. కళాకారులకు బిచ్చ బతుకైపోయింది. కళాకారులకు అయ్యో బతుకుతామా సస్తమా ఏం సంబంధం లేకుండా పొద్దున్న లేసే పాటలు పాడుకుంటా ఏ ఊర్లో ఉంటారో ఏడ తింటారో ఏదో తెలియదు. వీళ్ళ పేర్ల మీద కొంతమంది సంపాదించారు. ఒక్కొక్క రోజు మీటింగ్ వస్తే 2-3 సార్లు పైసలు తీసుకున్నాడు. కథలు అవి వేరు. వీళ్ళు నష్టపోయారు. ఎవరు రాదుకుంటున్నారు అసలు. మళ్ళా అదే ఆంధ్ర బాబులు ఆఖరికి చూస్తే మనం ఏం చేస్తాం, మేఘా కృష్ణారెడ్డి భార్య ఫ్యాషన్ పరేడ్లో పోతే 143 కోట్ల రూపాయల చీర కట్టుకొని నగలేసుకొని తిరుగుతుంది. ఇది మనకు వాడు వచ్చి చెప్తాడు మా ఆంధ్రలోనే మీ దగ్గర కాంట్రాక్టర్లని వాడు చెప్తాడు. పవన్ కళ్యాణ్ సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బరాబర్ చెప్తున్నా హనుమకొండలో ఇది ఒక పవిత్రమైన ప్లేసు, పోరాటాలకు గుర్తుకొస్తున్నటువంటి గడ్డ. ఎంతో మంది అనుభవజ్ఞులతోటి, ఎంతో మంది కమిటెడ్ లీడర్స్ తోటి చాలా మంది ఇలా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా అవ్వాలి సార్ ఉన్న మన సార్ వెంకటనారాయణ సార్ కూడా చెప్తున్నాను క్లియర్ కట్ గా. మనం బరాబర్ ఫామ్ చేద్దాం, చేయాల్సిన అవసరం ఉంది. కలిసి కట్టుగా పోదాం, కలిసి కట్టుగా కొట్లాడదాం. ఇక బయటికి పోయి జనంలో పట్టేది వరుడే. నేను ప్రతి అంశం మీద కూడా ఎందుకు స్పందిస్తున్నా అంటే నేను ఒకటి క్లియర్ గా ఆఖరికి ఒక ముచ్చట చెప్పి వదిలేస్తా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మళ్ళా చెప్పుకుంటాం. అప్పుడు నేను చాలా మంది పేర్లు బయటకు తీసిన కదా. ఓ దిక్కు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, యూత్ వస్తలేరు. యూనివర్సిటీలలో కూడా పొంది అన్న ఏ పంచాయతీ తిరిగి ఆగమైతుంది. ఇక్కడ పంచాయతీ
ఆఖరికి ఆ రోజు ఆడ ముఖ్యమంత్రి వస్తున్నాడు అని తెలిసినాక ఏం చేయాలి అర్థం కాక ఇక ఒకసారి మైక్ లాపు